బహుముఖ ప్రజ్ఞాశాలి పివి ప్రభాకర్ రావు గారు. సువిశాల భారతదేశ పరిపాలనా బాధ్యత శ్రీ పివి నరసింహారావు గారిదైతే ఆయన్ను కంటికి రెప్పలా చూసుకున్నవారు ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు గారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం శ్రీ పివి నరసింహారావు గారిదైతే అడుగడుగునా ఆయన వెంట ఉంటూ పరోక్ష సేవలందించిన ఘనత శ్రీ పివి ప్రభాకర్ రావు గారిది. రాజకీయ మంత్రాంగం నేర్పేది అపర చాణుక్యుడైన శ్రీ పివి నరసింహారావు గారైతే ఆయనకు ప్రచార వ్యూహకర్త పివి ప్రభాకర్ రావు గారు. శ్రీ పివి నరసింహారావు శ్రీమతి సత్యమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా 1954వ సంవత్సరంలో జన్మించిన ప్రభాకర్ రావు గారు యువజన కాంగ్రెస్ నేతగా క్రియాశీల పాత్ర పోషించారు. ఉన్నత విద్యను అభ్యసించి 1978లో వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎన్నో పరిశ్రమలను స్థాపించి తద్వారా వినియోగదారులకు టెలివిజన్, టెలికాం పరిశ్రమ కోసం కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ని అందించారు. తండ్రి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన పలుకుబడిని వాడుకోకుండా స్వశక్తితో ఎదగాలి అన్న తండ్రి మాటని వేదవాక్కుగా భావించి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు శ్రీ పివి ప్రభాకర్ రావు గారు. వ్యాపార రంగంలో వీరి ప్రతిభకు గుర్తింపుగా 1989లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఉద్యోగ్ పత్ర అవార్డుని అందుకున్నారు. రామానంద్ తీర్థ సోషియో ఎకనామిక్ ఇన్స్టిట్యూట్, గాంధీ భవన్ ట్రస్ట్ లాంటి ఎన్నో సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్న వీరు తమ సేవలు సామాజిక రంగంలో వివిధ ఎన్జిఓలలో చురుగ్గా అందిస్తున్నారు. అలాగే మానవీయ దృక్పథంతో పివి గ్లోబల్ ఫౌండేషన్ ను స్థాపించి తద్వారా గత 8 సంవత్సరాలుగా సమాజ సేవ కొనసాగిస్తున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడిన ప్రభాకర్ రావు గారి అసంఖ్యాక వ్యాసాలు వీరి బహుముఖీన ప్రజ్ఞకు అద్దం పడతాయి. వీరి తండ్రి గారైన శ్రీ పివి నరసింహారావు గారి గురించి వీరు రాసిన ఎన్నో వ్యాసాలు విమర్శకుల మన్ననలను అందుకున్నాయి. తండ్రి శ్రీ పివి నరసింహారావు గారి ప్రభావం తన మీద 100% ఉన్నది అనే ప్రభాకర్ రావు గారు, not age to my life, my dear friend. And every challenge I face, adrenaline flows, and from there I get my energy. And fortunately, future unfolds one day at a time. And as long as I give my 100% to the day on hand, everything will fall in place. This is, in essence, the art of living, Karma Yogi Siddhanta. Gate shokena kartavyo, bhavishyam naiva chintayet, vartamanena kalena, vartayanti vichakshana. పారిశ్రామిక రంగంలో అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జరుగుతున్న నూతన సాంకేతిక మార్పుల ద్వారా వస్తున్న అనేక అవకాశాలు అందరికీ అందించాలన్నదే తమ ఆశయం అంటారు. తిరుగులేని నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలు అంటే ఆసక్తి, అనుపెరగని కార్యనిర్వహణ దక్షత, భవిష్యత్ ప్రణాళికా రచన నైపుణ్యం, నిరాడంబర జీవన విధానం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సమాజ సేవా తత్పరత ప్రభాకర్ రావు గారిలో కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి శ్రీ పివి నరసింహారావు గారిలాగే వారి కుమారుడైన పివి ప్రభాకర్ రావు గారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి జీవితం ఆధునిక కాలంలో యువ వృత్తి నిపుణులకు, వ్యాపార వ్యవస్థాపకులకు ఆదర్శవంతమవడం అతిశయోక్తి కాదు.